ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ ఫార్మర్. ఫ్రెండ్స్ నిన్నటి వరకు ఈ డ్రిప్ అనేది సెట్ చేసుకున్నాం మొత్తం మేమే. చూడండి గేట్ వాల్ సిస్టము మెయిన్ లైన్ నుంచి సబ్ లైన్ ఇది మనకి ఇక్కడ నుంచి అక్కడ కంప చెట్లు కనపడుతున్నాయి, అక్కడ దాకా వెళ్ళాలి లైన్ అంటే ఈ డ్రిప్ లైన్లు. ఇక్కడేమో మునగ చెట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఎకరం దాకా మునగ తోట పెట్టిన వీళ్ళ ఇది ఇక్కడ లైన్కి. అయితే మనము నిన్న ప్లానింగ్ మొత్తం మేమే సొంతంగా చేసుకున్నాం ఇది మొత్తము. అయితే జేసీబీతో గుంత తీయకుండా మేమే తీసుకున్నాం. ఈ గుంత ట్రాక్టర్తో తీసేసిన 2 నాగళ్ళు పెట్టి గుంజేసినాం. ఇది చూడండి లైన్ అనేది ఎంత వచ్చింది. 2 నాగళ్ళకి బరాబర్ 2 పైపులు వేయంగా ఫీట్నర్ వచ్చింది. ఫీట్నర్ హైట్ సరిపోతుంది. సబ్ లైన్ మెయిన్ లైన్ వచ్చేసి మనకి అదైనా ఫీట్నర్ సరిపోతుంది. అది ఇక మనకి అక్కడ కనపడుతుంది కదా అడ్డం లైన్, అక్కడి నుంచి ఆ రేకుల షెడ్ వరకు తీయాలి. ఆడ ఉంది బోరు, ఆ రేకుల షెడ్ దగ్గర. ఆ రేకుల షెడ్ వరకు మనం అక్కడ పైప్ అనేది వేసుకున్నాం అనుకో సరిపోతుంది. అయితే ఇక మనము ఈ డిప్పర్లకు మనకు ఈ ఉన్నాయి పైపులు, ఈ పైపులకి 5 ఫీట్లు గ్యాప్ పెట్టినా ఫ్రెండ్స్. మనము 5.5 పెట్టినా, 5.5 పెట్టినా గ్యాప్. ఈ 5.5 గ్యాప్ పెట్టడానికి ఏంటంటే అందరూ అయితే చాలా వరకు అందరూ 3 గజాన్ని కోడి పెట్టుకుంటారు, అంటే మీటర్ కోడి పెడతారు. హోలు మీటర్కి ఈడ 2 పెడతారు, ఈడ 2 పెట్టి మళ్ళీ మీటర్కి ఆడ 2 పెడతారు, మళ్ళీ మీటర్కి ఆడ 2 పెడతారు. అయితే మీటర్ వచ్చేసి మనకు 33 ఇంచులు వస్తుంది. 33 66 ఇంచులు వస్తుంది అనమాట. అయితే నేను ఎంత పెట్టినంటే 68 ఇంచులు పెట్టుకున్నా. డైరెక్ట్ ఈడ 4 ఆడ 4, ఇక్కడ 2 లైన్లు పోతాయి, ఇక్కడ 2 లైన్లు పోతాయి, ఇక్కడేమో 2 లైన్లు పోతాయి, ఇక్కడ 2 లైన్లు పైకి పోతాయి. అక్కడ రావాల్సిన పైపు ఇక్కడనే పెట్టింది అనమాట. ఆ మీటర్కి వచ్చే పైపు నేను 2 ఒకే దగ్గర పెట్టుకున్నా. ఎందుకంటే మనకి ట్రాక్టర్ అనేది 4 ఫీట్ ఉంటుంది, మన చిన్న మినీ ట్రాక్టరు. మన ట్రాక్టర్ తగ్గట్టుగా నేను నా దాంట్లో కల్టివేషన్ తగ్గట్టుగా నేను పెట్టుకున్నాను. ఈ డ్రిప్ అనేది చాలా వరకు బయట వాళ్ళు అయితే మీటర్కే పెట్టుకుంటారు. మనకు తోటలో అయితే మీటర్కి ఉంది. పత్తి సాళ్ళకి, పత్తి చేనుకైనా కూరగాయల డ్రిప్కి అయినా ఏదైనా మనకి మీటర్ కోడి పెట్టుకుంటారు. అంటే మీటర్కి 1 సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, లెఫ్ట్ రైట్ ఒక్కొక్కటి వస్తుంది అనమాట. మనమేమో 4 పెట్టినాము. ఈ 4 పెట్టడానికి కారణం మన ట్రాక్టర్ సైజుని బట్టి, మనం వేసే కల్టివేషన్ బట్టి మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 4 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 4 ఏం చేస్తామంటే ఒకటి ఇట్లా బెండ్ తీసుకుంటాం. ఇట్లా ఇక్కడ పైప్ నుంచి ఇట్లా మెయిన్ ఒక పైప్ వేసుకొని ఇట్లా సెంటర్ నుంచి ఇట్లా వేసుకుంటాం అనమాట. ఈ ట్రాక్టర్ పోయినా కూడా ఒకవేళ మనం 5 ఫీట్లు నేను కొద్దిగా దూరం పెట్టాలి, వేరేది నార్మల్గా పుచ్చో గిచ్చో లేకపోతే దోశ తీగో ఏదన్నా వేసి ఇట్లా బోదలు కొట్టి వేసినాం అనుకో, మనం ఈ మధ్యలో ట్రాక్టర్ పోయేంత గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ 2 చూడండి, ఈ 2 సార్లకి చూడండి చూపిస్తాను. ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 లైన్లకి మీరు చూపిస్తాను చూడండి. ఈ మధ్యలో పోతే యూజ్ కాదనమాట. ఒకవేళ మనము వేరే కల్టివేషన్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇలా జొన్నలు చల్లినాం కాబట్టి ఇట్లా బోదలు కొట్టినాము. అయితే ఇప్పుడు ఈ డిప్పర్కి ఒక్కొక్క లైన్, ఈ లైన్కి ఈ లైన్ పోతే మధ్య లైన్ అవసరం లేదు. డైరెక్ట్ మన బండి అనేది ఈజీగా గుంట కొట్టేస్తుంది, దున్నేస్తుంది. ఇట్లా రొటవేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మధ్యలో. అందుకోసం మనం ఈ ప్లానింగ్తో చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ గేట్ వాళ్ళ దగ్గర ఇక్కడ 2 పెట్టినాను. ఇన్ కేసు ఇక్కడ కూడా యూజ్ఫుల్ అయితే ఈ 2 కూడా మనకి దేనికన్నా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, ఈ 2 ఈడ మీటర్ ఉంటుంది, మీటర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనం పెట్టేసుకున్నాం. గేట్ వాల్ ఉంది కాబట్టి ఇదేమో గేట్ వాల్. ఇక్కడ లైన్ ఇది బంద్ చేసుకున్నాం అనుకో, ఈ పక్క మొత్తం బంద్ అవుతుంది. ఈ సరౌండింగ్ ఈ మునగ చెట్లకి ప్లస్ ఇక్కడ ఇదంతా బంద్ అయిపోతుంది అనమాట. ఈ టోటల్గా ఒకవేళ ఇది బంద్ చేసుకున్నాం అనుకో, ఇదంతా బంద్ అవుతుంది, ఈ ఏరియా మొత్తం బంద్ అవుతుంది. ఇది ఓపెన్ చేసుకొని ఇది బంద్ చేసుకోవాలి. మనకు ఒకవేళ వాటర్ తక్కువ అయ్యి మొత్తం ఇక్కడ వెళ్ళకపోయింది అనుకో, అక్కడిక్కడ 1 సైడ్ బంద్ చేసుకొని 1 సైడ్ అనేది మన వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అక్కడ దాకా పెట్టినాం మొత్తము. ఇక్కడేమో సింగిల్ లైన్ వస్తుంది. మెయిన్ లైన్ ఆ మూల నుంచి అక్కడ మనం బైక్ పెట్టినాం కదా, అక్కడ ఒక పైపు కనపడుతుంది స్ట్రేట్గా, దానికి అవతల ఒక పైపు ఇట్లా అడ్డం పైపు చేసినాము. ఆ పైపు మెయిన్ లైన్, ఆ మెయిన్ లైన్ ఈడికి వస్తుంది. ఇది మెయిన్ లైన్ పైపు, ఇది ఇట్లా పోయి డివిజన్ అవుతుంది అన్నమాట. డివైడ్ అవుతుంది, ఇటు అటు డివైడ్ అవుతుంది. మనము ఇక్కడ డివైడ్ ఎందుకంటే హాఫ్ వీడికి వచ్చిన తర్వాత దీన్ని సమానం చేసి ఈ ల్యాండ్ని సెంటర్ చేసుకొని సెంటర్లో మనం ఈ టీ పెట్టుకొని గేట్ వాల్ పెట్టుకున్నాం. ఒకటి ఇటు ఒకటి అటు పెట్టేసినాం గేట్ వాల్. ఈ గేట్ వాల్ అనేది మనకి వాటర్ తక్కువైనప్పుడే యూస్ఫుల్ అవుతుంది. వాటర్ ఉన్నాయనుకో బాగా ఫుల్గా వస్తున్నాయి అన్నప్పుడు ఈ 2 గేట్ వాళ్ళు ఆన్ చేసి పెట్టుకుంటే 2 సైడ్స్ ఒకేసారి వాటర్ సప్లై అవుతుంది అనమాట చెట్లకి. మనకి 2 సైడ్స్ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం ఈ పక్క బంద్ చేసుకోవాలి. ఈ గేట్ వాళ్ళు బంద్ చేసుకుంటే ఇటు బంద్ అవుతుంది. ఇది బంద్ అయిన తర్వాత ఇది ఓపెన్ ఉంటుంది కదా, ఇది వాటర్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మనం ఇది ఓపెన్ చేసుకొని ఇది బంద్ చేసుకోవాలి. ఇది బంద్ చేసుకున్నాం అనుకో, ఇటు పక్కనే వాటర్ సప్లై అవుతుంది. ఇది ఫుల్ అయిన తర్వాత మనము ఈ 2 గేట్ వాళ్ళు ఆన్ చేసుకొని మెయిన్ గేట్ వాళ్ళు మళ్ళీ మనకి
ఆ గుడిసె దగ్గర ఉంటుంది మన రేకుల షెడ్ ఉంది కదా, ఆ రేకుల షెడ్ దగ్గర మెయిన్ గేట్ వాల్ ఉంటుంది బోర్ దగ్గర. ఆ గేట్ వాల్ బంద్ చేసుకున్నాం అనుకో, అక్కడ తోట ఉంటుంది మనకి, డ్రాగన్ తోట 2 ఎకరాలు ఉంది, వాళ్ళకి సప్లై పెట్టుకోవచ్చు. ఆ గేట్ వాల్ బంద్ చేసుకొని అక్కడ గేట్ వాల్ ఆన్ చేసుకుంటే అక్కడ వెళ్ళిపోతాయి వాటర్. అట్లా డిజైన్ చేసుకొని మొత్తం మనము సెటప్ చేసుకున్నాను నేను. ఇలా జేసీబీ వస్తే మనకు మెయిన్ లైన్ ఒకటి తీపించుకుంటాము. మెయిన్ లైన్ కొద్దిగా అది బాటలు ఉంటుంది, మన ట్రాక్టర్ సాల్కి సరిపోదు కాబట్టి మనం ఇది అంటే ట్రాక్టర్తో వెళ్ళిపోయింది, ఇది మనం తీసేసినాం, వెళ్ళిపోయింది. ఇది మెయిన్ లైన్ పైపు, ఇదేమో డమ్మీలు. ఇవి ఈ కార్నర్కి మన చెత్త గిట్లా ఉందనుకో, ఈ డమ్మీ ఇప్పేస్తే మోటార్ వేసి డమ్మీలు ఇప్పినాం అనుకో, చెత్త గిత్త 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి మనం ఈ డమ్మీలు తీసినాం అనుకో, చెత్త మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు అట్లా అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి తీసేయాలన్నమాట, తీసేస్తే మంచిది. ఇది ఇక్కడ చూడండి, ఇది మన సబ్ లైన్ మెయిన్ లైన్ పైపు చాలా పొడుగు ఉంటుంది, ఆ కృషి దగ్గరకు ఉంటుంది. మొత్తం ఇది 300 ఫీట్లు ఉంటుంది, వీడికి 300 ఫీట్లు, ఇది అక్కడ వచ్చి 300 ఫీట్లు, ఆ రోడ్డు దగ్గరకు పోయేసరికి 300 ఫీట్లు అనమాట. మోటార్ వేసినాం, ఈ డ్రిప్పులు వస్తున్నాయి చూడండి. డ్రిప్పులు ఎట వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, బరాబర్ వస్తున్నాయి కదా. ఇది ఒక్కటి తక్కువ వస్తుంది, గీడ ఇవి ఫుల్ వస్తున్నాయి, ఈ ఫుల్ వస్తున్నాయి. లీకేజ్ ఉండకూడదు అనేసి చెక్ చేసుకోవాలి అన్నమాట. 1 సైడు తక్కువ, ఈ పైకి పోయేటప్పుడు ఇది వస్తలేదు, అక్కడ గేట్ వాళ్ళు అది బంద్ చేస్తే వస్తుంది. అది బంద్ చేయి అంటున్నా, పెట్టినావుగా, తీసినావుగా, ఒక్క నిమిషం ఆగు. వన్ సైడ్ బంద్ చేసిన గేట్ వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ అన్నీ బంద్ అయినాయి. ఇవి వస్తున్నాయిగా, అన్నీ వస్తున్నాయిగా, మంచిగా నిండుగా. ఆడ మూతి బంద్ చేసినావా, ఆడ మూతి బంద్ చేయి, ఆడ మూతి బంద్ చేయి, అది మూత చేయన్నా పెట్టు, అడ్డం చేయన్నా పెట్టు, నీకు బిర్ర అవుతుంది, గాలి పోతుంది కాడ. ఇంతవరకు పోసినాయి, ఒక్కటి వస్తలేదు ఆడ, చూడాలి అదొకటి. ఇప్పుడు ఇటు పెడుతున్నా, ఇటు పక్క తంపుడుతో అయిపోయి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, ఇటు ఇవన్నీ వస్తున్నాయి ఇటు. రైట్, ఇంకా అదొక్కటి వస్తలేదు, అదొకటి చెక్ చేసుకుంటాం. ఆ మూత పెట్టు, తర్వాత ఈ డ్రిప్పులు పెట్టినాక దీదాం కానీ. గేట్ వాళ్ళు 2 దిక్కులో పెట్టినా. రైట్, ఇక ఇట్లా వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూపిస్తారు డ్రిప్పులు వచ్చినాక.